నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పైన కేసీఆర్ పైన కల్వకుంట్ల కుటుంబం మీద గతం నుంచి కూడా కొట్లాడినటువంటి బక్కా జెట్సన్ని తాజాగా కాంగ్రెస్ పార్టీ బహిష్కృతంగా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ సస్పెన్షన్ తర్వాత బక్కా జెట్సన్ బాంబు పేల్చడం చెప్పాలి. అయితే ఆయన త్వరలోనే జరగబోయే ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తను నిలవబోతున్నట్టుగా కూడా ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేతగా ఉన్నటువంటి బక్కా జెట్సన్ చెప్తూ ఉన్నాడు. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి తన సొంత మేనిఫెస్టోను కూడా ఆయన ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ఈ సమాజానికి కావాల్సినటువంటి 5 అంశాల పైన కూడా తను మేనిఫెస్టోలో 5 పిల్లర్లుగా అభివర్ణిస్తూ ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఇక 5 పిల్లర్లలో అందరికీ కూడా విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలు, న్యాయం, సామాజిక స్వేచ్ఛలకు ప్రాధాన్యత ఇస్తూ కూడా ఈ మేనిఫెస్టోని డిజైన్ చేశారు. అంతేకాకుండా తమకు ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే వరకు కూడా కొట్లాడతానంటూ కూడా, అలాగే జీవో నెంబర్ 317 కానీ 46 కానీ రద్దు చేసే వరకు కూడా పోరాడతానంటూ కూడా ఆయన ఇవాళ హామీ ఇస్తున్నారు. ఈ 4 పేజీల మేనిఫెస్టో ఒక పిల్లర్ కింద 10 అంశాలు చేర్చి వాటి కోసం కృషి చేస్తానంటూ కూడా చెప్పారు. చివరి పేజీలో తను కాంగ్రెస్లో అనుభవించినటువంటి పదవుల గురించి తెలియజేస్తూ ఆయన సుదీర్ఘంగా ఆ పదవుల చిట్టాను రాశాడు. అయితే తన బయోడాటాను కూడా ఇవాళ అందులో పొందుపరిచినటువంటి పరిస్థితి. ఒక గ్రాడ్యుయేట్గా చదువుకు ఎంత విలువ ఉంటుందో తనకు తెలుసని, అది సమాజం యొక్క భవిష్యత్తును మారుస్తారంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు తనకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఇవాళ ఖమ్మం, వరంగల్, నల్గొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇవాళ పోరాటానికి బరిలో దిగబోతున్నాడు బక్కా జెట్సన్. ఒకటి, ఆయన 5 పిల్లర్లుగా చెప్తున్నటువంటి ఇవన్నీ కూడా హెల్త్ కేర్ అండ్ వెల్ బీయింగ్, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, రూల్ ఆఫ్ లా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, సోషల్ జస్టిస్. ఈ 5 కూడా చేస్తున్నాడు హామీలు. తర్వాత స్ట్రగుల్ ఫర్ ఫిల్లింగ్ 2 lakhs జాబ్స్ అండ్ ఇంప్లిమెంటింగ్ జాబ్ క్యాలెండర్. ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కృతం అయిన తర్వాత మొదటిసారిగా సంచలనం రేపుతున్నాడు. ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కేటీఆర్ పైన, కల్వకుంట్ల కుటుంబం పైన, కేసీఆర్ పైన, అట్లాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద ఇటు అనేక అంశాల మీద పోరాటాలు చేసినటువంటి బక్కా జెట్సన్ తాజాగా తన సొంత పార్టీని ఎక్కుపెడుతూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయనని బహిష్కరించింది. ఇప్పుడు ఈయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 పిల్లర్లుగా అభివర్ణిస్తూ ఒక్కొక్క పిల్లర్ కింద ఒక్కో అంశాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రైమరీ హెల్త్ కేర్ అండ్ వెల్ బీయింగ్ దగ్గర ఫస్ట్ పిల్లర్లో తీసుకుంటే ఇచ్చినటువంటి 10 హామీలు ఏంటంటే స్ట్రెంగ్థనింగ్ ప్రైమరీ హెల్త్ కేర్, ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ హెల్త్ కేర్ వర్కర్స్, ఎన్హాన్సింగ్ ఎమర్జెన్సీ సర్వీస్, సపోర్టింగ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్, ఎన్షూరింగ్ యాక్సెస్ టు అఫోర్డబుల్ మెడిసిన్స్ అట్ ఆల్ హాస్పిటల్స్, collaborating with private sector and NGOs to provide support, prompting research and innovation, counseling centers for the de-addiction from alcohol and other substances, prompting telemedicine, ensuring transparency and accountability. ఇట్లా ప్రతి సెగ్మెంట్లో కూడా ఒక్కొక్క సెగ్మెంట్ ఒక పిల్లర్ కింద తీసుకొని 5 పిల్లర్లని ఆయన ఇవాళ సొంత ఎజెండాతో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు బక్కా జెట్సన్. ఇప్పుడు ఈయన పోటీలో నిలిచిన తర్వాత గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో కొంత లెక్కలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హవా తెలంగాణలో బలంగా వీస్తున్నటువంటి సందర్భంగా కొంత బక్కా జెట్సన్ గత కొంతకాలంగా ఉండి ప్రజా పోరాటాల్లో యాక్టివ్గా ఉన్నటువంటి బక్కా జెట్సన్ కనుక ఇవాళ ఎన్నికల బరిలో నిలబడితే అది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అయ్యే అవకాశం ఉంటుందనే చర్చలు ప్రారంభమైనాయి. సో ఆయన క్లియర్ కట్గా తన విజన్ చెప్పాడు కాబట్టి మరి గ్రాడ్యుయేట్స్ ఆయనకు అండగా నిలబడతారా, లేదంటే కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకే అండగా ఉంటారా, లేదంటే ఈయన కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కాబట్టి ఓటర్లందరూ ఈయన వైపు టిల్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి గండి కొడతారా, ఇవన్నీ కూడా తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలి. అయినప్పటికీ కూడా ఈయనైతే సీరియస్గా ఎన్నికల బరిలో నిలుస్తారంటూ కూడా చెప్తున్నాడు. చూడాలి మరి బక్కా జెట్సన్ గ్రాడ్యుయేట్ ఎన్నికల సంబంధించినటువంటి పోటీ నిలబడితే అది ఎవరికి నష్టం, ఎవరికి లాభం, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.